మేము అడుగుతున్నది ఒకటే, ఆ రోజు మీలాగా మేము తప్పించుకోవడం లేదు. మీరు పీపీటీ ఇవ్వద్దు అని చెప్పి మేము అభ్యంతరం చెప్పడం లేదు. ఇవ్వండి మీరు, మాకేం అభ్యంతరం లేదు. కానీ అదే శాసనసభలో అదే కంటిన్యూ చేస్తూ మీ ముఖ్యమంత్రి, మీ ఇరిగేషన్ మంత్రి మీరు అలసిపోయి కూర్చున్న తర్వాతనే మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా చెప్తాం. గత 60 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణలో, గత 10 ఏళ్ళుగా మేమేం చేసినాం, ఈ 2 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారో మేము కూడా ప్రజలకు చెప్తాం. శాసనసభ అందరిది, అందరికి సమానమైన హక్కులు ఉంటాయి, అందులో సందేహం ఏం లేదు. మీరే మాట్లాడేది గతంలో, మీరు అడగలే ఆనాడు అవకాశం ఇవ్వమని, పారిపోయి తప్పించుకోపోయాను దొంగల్లాగా. కానీ మేము ఇవాళ అడుగుతున్నాం, మీరు ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి అని అంటున్నాం. ఈ తెలంగాణ ప్రజల ముందు తేల్చాలి, ఎవడు దొంగో ఎవడు కరెక్టో, ఎవరు మోసం చేస్తున్నారో, ఎవడు పారిపోతున్నాడో, ఎవడు ద్రోహం చేసి పక్కోడికి మన హక్కుల్ని అమ్ముకుంటున్నాడో వాడి రాజకీయ స్వార్థం కొరకు, అన్ని విషయాలు కూడా తేలాలి. ప్రజల ముందర పెడతాం. అవకాశం ఇస్తే అసెంబ్లీలోనే పెడతాం, అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో పెడతాం.